హాయ్ టీమ్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హెల్దీ మార్నింగ్. సో మీకు ఒక విషయం చెప్దామని చెప్పని ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తా ఉన్నా. సో మన ఆర్గనైజేషన్లో కాపీ అండ్ పేస్ట్ అనేది మనకు తెలుసు. ఏదైనా కాపీ పేస్ట్ జరుగుతుంది అని చెప్పనేది. అంటే డైరెక్ట్ సెల్లింగ్లో ఎంత త్వరగా మనం కాపీ అండ్ పేస్ట్ నేర్చుకుంటామో అంత త్వరగా సక్సెస్ అవుతాం. అలాగనే అది ఎంత త్వరగా మనం మన టీంకి నేర్పుతామో అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అంటే నువ్వు ఒక మంచి ప్రెజెంటర్గా ఉంటే అదే ప్రెజెంటర్ని ఇంకొకరిని కాపీ పేస్ట్ చేయాలి. నీలో ఏదైతే క్వాలిటీ ఆఫ్ ప్రజెంటేషన్ సంబంధించినటువంటి బాడీ లాంగ్వేజ్ ఉంటుందో అది నీ టీంకి నేర్పాలి. అది కాపీ పేస్ట్తో. అలాగనే నీ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అదే జెన్యూన్గా అవతల వ్యక్తి కంపల్సరీ సక్సెస్ కావాలి అని చెప్పనే నీ మనస్తత్వం ఏదైతే ఉంటుందో అదే మళ్ళీ నీ టీంలో కూడా కాపీ పేస్ట్ కావాలి. అలాగనే నీలో ఏదైతే సర్వీస్ మోటో ఉంటుందో అదే సర్వీస్ అనేది కూడా నీ దగ్గర నుంచి మళ్ళీ నీ టీంకి కాపీ పేస్ట్ కావాలి. అలాగనే ఏదైతే కన్సిస్టెన్సీ ఉంటుందో అది ప్రోగ్రామ్కి అటెండ్ కావడంలో కావచ్చు, ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడంలో కావచ్చు, ప్రోగ్రామ్కి మీ పీపుల్ని ఎడిఫికేషన్ చేసి తీసుకొని రావటంలో కావచ్చు, మీలో ఎటువంటి లక్షణాలు ఉంటాయో అదే మళ్ళీ నీ టీంలో కూడా కాపీ పేస్ట్ చేయించాలి. మన దగ్గర కన్సిస్టెన్సీ లేకపోతే మన టీం కూడా దాన్ని ఫాలో చేయదు. బెస్ట్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా ఈరోజు మీరు చూస్తే ఫుల్ వర్షం పడతా ఉంది. నా పాపలు ఈరోజు వాళ్ళ కోచ్ ఇంకొక కొత్త టెక్నిక్ చెప్తా కంపల్సరీ రావాలని చెప్పన్నారంట. మార్నింగ్ లేసే టైంకి ఎర్లీ మార్నింగ్ 5 కల్లా వాళ్ళు వేకప్ అయిపోతుంది. ఆ టైం లేసే కల్లికి వర్షం పడుతుంది, బాగా వర్షం పడుతుంది. వాళ్ళ మదరు వర్షం పడుతుంది కదమ్మా రెస్ట్ తీసుకోండి అని చెప్పానంటే, లేదు ఇవాళ మా సార్ ఒకటి టెక్నిక్ చెప్తా అని చెప్పన్నారు. కంపల్సరీగా మేము వెళ్ళాల్సిందే అని చెప్పని వర్షం పడుతున్నా కానీ వాళ్ళు గ్రౌండ్ దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు సార్ ఇక్కడికి ఓకే వర్షం పడుతుంది టెక్నిక్ చెప్పకుండా ఉండకూడదు అని చెప్పని మీకు మళ్ళీ వాళ్ళని చూపిస్తాను. నేను కింద వాళ్ళకి ఇంకొక స్టెప్స్ పైన అదే టెక్నిక్ని నేర్పిస్తూ మిగతా ఉన్నారు. అంటే ఏ విషయాన్నైనా మనం నేర్చుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు మన మైండ్లో అది పూర్తిగా ఇన్డెప్త్గా వెళ్ళిపోయి ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని మనం రిసీవ్ చేసుకోవడానికి ఉంటుంది. మనం దాన్ని ఇన్డెప్త్గా తీసుకోకపోతే అది ఏ విషయమైనా మనం రిసీవ్ చేసుకోలేము. అంటే ఈరోజు వాళ్ళ కోచ్ చెప్పిన ఒక విషయాన్ని నా కూతురు ఇద్దరు మైండ్ ఇన్డెప్త్గా తీసుకున్నారు కాబట్టే వాళ్ళకి వర్షమనో ఇంకొకటనో ఏది అడ్డంకి రాలేదు. ఎందుకంటున్నానంటే మనం సక్సెస్ కావాలని చెప్పానంటే రియల్లీ చెప్తున్నాను సార్, ఈ కాపీ పేస్ట్ అనే విషయాన్ని మనం చేయాలని చెప్పానంటే వాటి మధ్యలో ఎన్నో అడ్డంకుల్ని డిఫరెంట్ ఆఫ్ రీజన్స్ని యాజ్ ఏ లీడర్గా మనం చూస్తే మన కింద టీం కూడా అలాగనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్లో సక్సెస్ కావాలని చెప్పారంటే కన్సిస్టెన్సీ అండ్ డెడికేషన్ చాలా ఇంపార్టెంట్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.